అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరని. ఈరోజు మనం చూసినట్టయితే ఉభయ గోదావరి జిల్లాలో, మిగతా జిల్లాల్లో, గుంటూరులో అన్ని చోట్ల కూడా నాటుకోళ్ళు కూడా చనిపోతున్నాయి బర్డ్ ఫ్లూతో. వాడలు పాపం ఇళ్ళల్లో చిన్న ఇళ్ళల్లో పెంచుకునే నాటుకోళ్ళన్నీ కూడా ఈరోజు మృత్యువాత పడుతున్నాయి బర్డ్ ఫ్లూతో. ఇంట్లో పెట్టి కాపాడుకోవాలన్నా కాపాడుకోలేని పరిస్థితి. ఇది ఒక ఇయర్ నుంచా లేకుంటే డైరెక్ట్ బర్డ్స్ నుంచి బర్డ్స్గా అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. కేంద్రం నుంచి చాలామంది పంపిస్తున్నారు, కానీ వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో, గుంటూరులో, లేకుంటే మిగతా ఖమ్మంలో కానీ, లేకుంటే ఆదిలాబాద్, వరంగల్ ఇటువంటి పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఈ బర్డ్స్, పోల్ట్రీ బర్డ్స్, బాయిలర్స్, లేయర్స్ అని కాదు, ఈ దేశీ బర్డ్స్ ఏదైతే దేశీ పోల్ట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇదన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల మీద ఎఫెక్ట్ తీసే దారి ఉంది. ఇది కేవలం పక్షులు లేకుంటే ఈ పోల్ట్రీ బర్డ్స్, బాయిలర్ బర్డ్, లేయర్సో లేకుంటే ఈ నాటుకోళ్ళని కాదు, ఈవెన్ మిగతా జంతువులకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. ఆల్రెడీ అమెరికాలో ఈ ఆవులకు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అందుకే ఇప్పటికైనా అందరూ కూడా మేల్కొని ఇలాంటి దాన్ని ముందుకు షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెక్టెడ్ థింగ్స్ ఏదున్నా అని కూడా దానికి సరి అయిన మెడిసిన్ ఉంది, సరి అయిన మందులు ఉన్నాయి. దానికి ఆల్రెడీ నేను కోవిడ్కి, డెంగ్యూకి, చికెన్ గున్యాకి, మిగతా నోరా వైరస్ లాంటి దానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాను. 100గా 1000% పనిచేస్తాయి. ఇప్పటికైనా ఇలాంటి బర్డ్స్ని కూడా ఇవే మందులు, మనం మనుషులు ఇచ్చే మందులే ఈ పశువులకు, జంతువులకు, లేకుంటే మిగతా ఈ పక్షులకు కూడా ఇవ్వచ్చు, కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే ఈ పక్షులు ఏదైతే ఉన్నాయో ఈ అడవిలో కానీ చనిపోయి పడిపోయినప్పుడు తిని ఆ అడవి సంపద కూడా, ఆ అడవి జంతువులు కూడా చనిపోయే ఆస్కారం చాలా ఉంది. అందుకే ఇది చాలా చిన్నగా అందరూ కూడా ఏదో బర్డ్ ఫ్లూ వస్తే చికెన్ తినాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. కానీ నేను రాబోయే రోజుల్లో మనిషికి ఈ పశువులు కనిపిస్తాయా, పక్షులు కనిపిస్తాయా అనేది క్వశ్చన్ మార్క్గా అవతరించే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులే కానీ, విజ్ఞతగా ఉన్న అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన ఉండాల్సింది. ఈరోజు బర్డ్స్ అనేది ఎఫెక్ట్ అవుతాం, రేపు మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అయితే ఏ విధంగా మనం వాళ్ళని కాపాడుకోగలుగుతాం.